అది 1985 నవంబర్. 67 ఏళ్ల డెక్స్టర్ తన కొడుకు డేవిడ్ ఇంటి నుంచి తన ఇంటికి బయలుదేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అమెరికాలోని ఒరెగాన్ లోని కార్బెట్ నుంచి విస్కాన్సిస్ లోని రైన్ ల్యాండర్ కు కారులో సుమారు 30 గంటల ప్రయాణం. ఎముకలు కొరికే చలిలో ఈ వయసులో అంత దూరం ఒంటరిగా అవసరమా అన్నాడు కొడుకు డేవిడ్. కానీ డెక్స్టర్ వినిపించుకోలేదు. గత ఏడాది మరణించిన తన భార్య వివియన్ సంవత్సరానికి తాను ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గరే ఉండాలని, ఆ ఏర్పాట్ల కోసం కాస్త ముందే వెళ్లాలని పట్టుబడ్డాడు. దాంతో డేవిడ్ అడ్డు చెప్పలేకపోయాడు. డెక్స్టర్ 6 ఏళ్ల క్రితం 1979లో తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన తన భార్య వివియన్ ను చూసుకోవడానికి విస్కాన్సిస్ పేపర్ మిల్లు నుంచి రిటైర్ అయ్యాడు. వారిది 44 ఏళ్ల అనుబంధం. భార్య అంటే అతడికి ప్రాణం. 1984లో ఆమె మరణం తర్వాత మానసికంగా కుంగిపోయిన డెక్స్టర్ ను కొడుకు డేవిడ్ తన దగ్గరకు తెచ్చుకున్నాడు. ఆ రోజు నుంచి అక్కడే ఉంటున్నాడు. 1985 నవంబర్ 18 సోమవారం నాడు ఉదయాన్నే డెక్స్టర్ తన కారులో ఒరెగాన్ నుంచి బయలుదేరాడు. బ్యాడ్ రూట్ రెస్ట్ ఏరియాలో ఓ కారు మంటల్లో కాలుతోందని సమీప అధికారులకు సమాచారం అందింది. కారులో ఎవరూ లేరని తేలింది. అయితే ఆ కారు డెక్స్టర్ దని నిర్ధారణ కావడంతో డేవిడ్ ని సంప్రదించారు మోంటానా అధికారులు. ఇంటి నుంచి సగం దూరం వెళ్లేసరికి డెక్స్టర్ ఏమయ్యాడు, కారును ఎవరు కాల్చారు అనేది ఎవరికీ అర్థం కాలేదు. అంత దూరం కారు డ్రైవింగ్ కష్టం కాబట్టి అలసట అనిపిస్తే మధ్య మధ్యలో ఆగి వెళ్తాను. మోటెల్స్ వెతుక్కుంటూ టైం వేస్ట్ చూసుకోవడం కంటే రెస్ట్ ఏరియాలో ఆగి విశ్రాంతి తీసుకుంటా అని బయలుదేరే ముందు తన కొడుకు డేవిడ్ తో చెప్పాడు డెక్స్టర్. మరి అలా ఆగినప్పుడు దొంగలు దాడి చేశారా? అదే జరిగితే కారో డబ్బో ఎత్తుకుపోవాలి కానీ మనిషిని మాయం చేయడం ఏంటి, కారును తగలబెట్టడం ఏంటి? ఎంతకు అంతు పట్టలేదు అధికారులకు. ఒక్క ఆధారము దొరకలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో విస్తృత శోధన సాగింది. మనిషిని బలవంతంగా లాక్కెళ్లిన జాడలేవీ లేవు. గెసోలిన్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కారుకు నిప్పెట్టారని అగ్నిమాపక నిపుణులు గుర్తించారు. మరోవైపు కాలిన కారులో డ్రైవర్ సీట్ బాగా వెనక్కి సుమారు 6 అడుగుల మనిషి సైతం కూర్చోగలిగేంత స్పేస్ తో కనిపించింది. అది చూసిన డేవిడ్ తన తండ్రి పొట్టిగా ఉంటాడని, అందుకే డ్రైవర్ సీట్ ఎప్పుడు ముందుకు వాలి ఉండేదని చెప్పాడు. అంటే కిల్లర్ 6 అడుగుల పైవాడే అని అనుమానాలు మొదలయ్యాయి. బ్యాడ్ రూట్ రెస్ట్ ఏరియాలో సెక్యూరిటీ ఫ్రైడ్ సిగాల్ ఆ రోజు ఉదయం 8:30 సమీపంలో ఆ ప్రదేశాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఏది అనుమానాస్పదంగా లేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఫ్రైడ్ ఉన్నప్పుడే డ్యూటీలో భాగంగా హైవే మెయింటెనెన్స్ సూపర్వైజర్ క్లైడ్ మిషెల్ కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లాడు. క్లైడ్ వెళ్లిన 15 నిమిషాలకు కాస్త దూరంలో పార్క్ అయి ఉన్న వైట్ అండ్ బ్లూ కలర్ కారుని గమనించాడు ఫ్రైడ్. సరిగ్గా 15 నిమిషాలకు కాలిపోయిన డెక్స్టర్ కారు లోపలికి రావడం చూశాడు. అందులోంచి 6 అడుగుల ఎత్తున్న ఓ వ్యక్తి దిగాడని, అతడి చేతుల్లో 2 పెద్ద ప్లాస్టిక్ కంటైనర్లు ఉన్నాయని ఫ్రైడ్ గుర్తు చేసుకున్నాడు. అతడికి 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండొచ్చని, అతన్ని చూడగానే ఎలాంటి అనుమానం రాలేదని ఫ్రైడ్ చెప్పాడు. అయితే ఫ్రైడ్ ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిన 30 నిమిషాలకే డెక్స్టర్ కారు కాలిపోయింది. తిరిగి వచ్చి చూసేసరికి వైట్ అండ్ బ్లూ కలర్ కారు కనిపించలేదు. మరి డెక్స్టర్ కారు నడుపుకొచ్చిన వ్యక్తి ఎవరు? కాస్త దూరంలో పార్కు చేసిన వైట్ అండ్ బ్లూ కలర్ కారు ఎవరిది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు పోలీసులను తలలు పట్టుకునేలా చేశాయి. 4 నెలలు గడిచాయి. మోంటానాలోని డాసన్ కౌంటీలో బిల్ సిండి అనే దంపతులు చెత్త వేయడానికి డంప్ యార్డ్ కి వెళితే వాళ్లకో పర్స్ దొరికింది. అందులో డెక్స్టర్ డ్రైవింగ్ లైసెన్స్ కనిపించింది. చెత్త మధ్యలో దుప్పటి కప్పిన కాలి బూటు కనిపించడంతో అనుమానం వచ్చిన బిల్ దంపతులు దగ్గరకు వెళ్లి చూస్తే అదో మృతదేహం అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షల్లో ఆ మృతదేహం డెక్స్టర్ దని తేలింది. ఆ ప్రాంతం డెక్స్టర్ మిస్ అయిన రెస్ట్ ఏరియాకి సరిగ్గా 17 మైళ్ల దూరంలో ఉంది. పైగా ఆ డంప్ యార్డ్ లో డెక్స్టర్ వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. చివరికి అతడి సూట్ కేసు కూడా, అందులో ఉండాల్సిన డబ్బు భద్రంగానే ఉంది. అంటే ఇది దోపిడీదారుల పని కాదని స్పష్టమైంది. నిజానికి కొన్ని రోజుల ముందే ఆ డంప్ యార్డ్ ని గమనించిన వాళ్ళంతా శవాన్ని, ఆ వస్తువుల్ని, దుస్తుల్ని ఈ మధ్య కాలంలోనే పడేసి ఉంటారని, అంతకు ముందు అక్కడ అవేవీ లేవని సాక్ష్యం ఇచ్చారు. కానీ అందుకు ఆధారాలు లేవు. డెక్స్టర్ చనిపోయే ముందు అతన్ని చిత్రహింసలు పెట్టినట్లుగా చేతులపై, గొంతుపై తీవ్రమైన గాయాలున్నాయి. తల వెనక నుంచి
నుంచి బుల్లెట్ తో కాల్చినట్లు ఆధారాలు ఉన్నాయి. మరి డెక్స్టర్ ని డేవిడ్ ఇంటి నుంచే ఎవరైనా ఫాలో అయ్యారా, ప్రతీకారంలో భాగంగానే కడతీర్చారా, లేక సీరియల్ కిల్లర్ అన్యాయంగా డెక్స్టర్ ని బలి తీసుకున్నాడా అనేది నేటికీ తేలలేదు. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ స్టోరీస్ మీకు చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.